సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున రుణమోసం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తుల పేరిట డాక్రా మహిళా సంఘం ఏర్పాటు చేసి లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారని, తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు వారు తమను ఇబ్బంది పెడుతున్నారని బాధితులు వాపోయారు. బాధిత మహిళలు గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమకు తెలియకుండానే ఆర్పీలు రుణాలు తీసుకున్నారని, తాము తీసుకోని ఈ రుణాల భారాన్ని తాము భరించలేమన్నారు. 620 మహిళా సంఘాల పరిధిలో సీఓగా పనిచేసిన సరిత, ఆర్పీగా పనిచేసిన కృష్ణలీల, మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని, వారిపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు అధికారులు విచారణ జరిపి వారిని విధుల నుండి తొలగించినట్లు తెలిపారు. అయినప్పటికీ బ్యాంకు బకాయిలు చెల్లించకపోవడంతో తమకు నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకుని రుణాలకు తామెలా బాధ్యులమవుతామన్నారు. తామును మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్య తప్ప మరొక మార్గం లేదన్నారు బాధిత మహిళలు. మొత్తంగా సుమారు ₹1 కోటి పైగానే మోసం జరిగినట్లు సమాచారం. నన్ను కర్నాల మధ్యలో ఇక్కడ తీసుకొచ్చి నీకు బతుకుదెరువు చూపిస్తాక నీకు ఇట్లా చేసి అట్లా చేసి అని తీసుకొచ్చింది. నన్ను ఇక్కడ పెట్టింది. అయితే గ్రూప్లో జాయిన్ చేయక ఒక మెంబర్ తక్కువ ఉన్నారాక నువ్వు ఉండు, నేను తీసుకుంటా డబ్బులు, నీకు అవసరం ఉన్నప్పుడు నీకు ఇప్పిస్తా అని తీసుకొచ్చి పెట్టించింది సార్. పెట్టించినాక నా 2 లక్షలు తీసి డ్రా చేసి ఇచ్చేసిన. మళ్ళీ నా తరఫున ఇంకో 3 పెట్టించిన. నాకు బతుకుదెరువు చూపిస్తానంటే వాళ్ళు కూడా సరే నీకు బతుకుదెరువు ఉన్నది కదా, నీకు ఎట్లయినా వాడుకో, ఇట్లా మిషన్లు అవి చేస్తా అన్నారు కదా, అవి తీసుకొని పైసలు ఇచ్చినారు సార్. వాళ్ళు కూడా 2 లక్షలు, వాళ్ళు 6 లక్షలు ఇచ్చినారు. నా 2 లక్షలు 8 లక్షలు సార్. కృష్ణలీల మంజులో తీసుకున్నారు సార్. తీసుకొని నా మీద బంగారం నింద పెట్టి నన్ను ఇంతకెళ్ళి కూడా బయటకు పంపించింది సార్. మళ్ళీ లాస్ట్కి వచ్చి నా 2 లక్షన్నర నా పర్సనల్గా నా 1 లక్షన్నర ఇచ్చినాను, అవి వాడుకున్నారు. నా మీద బంగారం నింద పెట్టించి నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టారు సార్. ఇప్పుడు నాకు నోటీసులు వచ్చినాయి కట్టమని. ఇప్పుడు నేను కట్టే పరిస్థితి కూడా లేదు సార్. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. రేణుక, నేను తూపురంలో ఉంటా. నేను ఆల్రెడీ సావిత్రిబాయిలో గ్రూప్లు ఉన్నా. తర్వాత కృష్ణకి ఏం చేసిందంటే లీలశ్రీ గ్రూప్లు ఉండరా, ఒక ఆమె బదులు నువ్వు ఉండు, ఆమె నీకు ఏ ఇబ్బంది రానిది, నీ ప్రూఫ్స్ ఇట్లా ఏముండయి అని అన్నది. తర్వాత నాకు అకౌంట్లో 2 లక్షలు పడ్డాయి. ఆ 2 లక్షలు ఆమెకు కృష్ణలకు డ్రా చేయగానే మళ్ళీ నాకు ఇవి నోటీసులు అవి వస్తున్నాయి. మొన్న నేను సిద్దిపేటలో వెళ్ళిపోయిందంటే సిద్దిపేట పోతే అందులో రూమ్లో కాల్ చేసి ఉన్నది. అడిగి పోతేనేమో మేము 3 కలిసి లొల్లి పెడితే యాదగిరి ఏమో వాళ్ళ అకౌంట్లలో ఆల్రెడీ పైసలు కొట్టిండు, వేరే వాళ్ళకి కొట్టిండు, మా గ్రూప్లో ఉన్న వాళ్ళకే కొట్టిండు. నేను 2 లక్షలు అడుగుతున్నాడు, నువ్వు కోర్టుకు పోతున్నావు కదా, కోర్టు వాళ్ళు ఇస్తారు నీకు పైసలు, మేమేమి ఇయ్యము అని చెప్పిండు. బెదిరించిండు ఆల్రెడీ. ఆమె కృష్ణ ఇట్లా అన్నది, నాకేం సంబంధం లేదు అని.